హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చాలా రోజులుగా నా కుకింగ్ వీడియోస్కి నా వాయిస్ అనేది పెట్టట్లేదు ఫ్రెండ్స్. కుకింగ్ వీడియోస్ చేసినా కూడా దానికి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కనుక వ్యూస్ అనేవి రావట్లేదు. అలాగే వీడియో కూడా అంత పాపులర్ అవ్వట్లేదు. మ్యూజిక్తో పెడితే అది ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అది ఎలా చేయాలనేది కూడా మీకు కూడా అర్థం కాదు కదా. కానీ నాకు ఒక 15 డేస్ నుంచి కోల్డ్ వల్ల వాయిస్ అనేది క్లియర్గా రావట్లేదు. దానివల్ల నేను పెట్టలేకపోయిన వీడియో. ఈరోజు కూడా అంతగా వాయిస్ బాగోకపోయినా తప్పని పరిస్థితుల్లో మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కర్రీ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఆ కర్రీ చూపించడం వేరు, ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం వేరు. అది ఏమైతే అందులో వేస్తున్నామో అన్నీ కూడా వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అని మీరు అనుకోవద్దు. మాది ఇప్పటికీ కూడా జాయింట్ ఫ్యామిలీనే, అందరం కలిసే ఉంటాం ఫ్రెండ్స్. దానివల్ల మా ఫ్యామిలీ వాళ్ళ వరకే చేసి కర్రీ ఇది. మా ఊర్లో కూడా అందరూ మమ్మల్ని మెచ్చుకుంటుంటారు. ఈ రోజుల్లో ఎవరండి బాబు ఇంతలా కలిసి ఉండేదని. చిన్నలు పెద్దలు అందరూ కూడా చాలా హ్యాపీగా కలిసి వండుకోవడమే కదండి, ఏదైనా ఫంక్షన్లు వచ్చినా అలానే వెళ్తాం. ప్లస్ ఏంటంటే ఏమన్నా టూర్లకి వెళ్ళాలన్నా కూడా అందరం కలిసి వెళ్తాం. ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి. ఈ కర్రీస్ అన్నీ కూడా సంక్రాంతి అప్పుడే చేసినవండి. చెప్పాను కదా, నాకు వాయిస్ అయితే బాగా రావట్లేదు. దానివల్ల నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోస్. ఇది సంక్రాంతికి మేము ఎక్కడ ఉన్నా కానీ కంపల్సరీ ఆ 3 డేస్ మా ఊరు వెళ్ళి అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాం. అదేవిధంగా ఈ చేపల పేర్లు వచ్చి పాల చేప అంటారు. వీటిని మా మరిది గారులు ఇద్దరు మార్నింగే 4కే లేచి వెళ్ళి ఇక్కడ మాకు దగ్గరలో ఫిషింగ్ మార్కెట్ ఉంటుందండి, అక్కడ తీసుకున్నారు. ఇవి ఒక 1000 రూపీస్ పెట్టి తీసుకున్నారు. అది రీజనబుల్ కాదో మీరు కామెంట్ చేయండి. ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఈ చేపలు ఎగురు ఉండే కన్నా పులుసు పెడితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. అది చింతకాయలు వేసి పెడుతున్నాను చూడండి. ఈ చేపల్లో మసాలాలు అంటూ ఏమి ఎక్స్ట్రా వేయవసరం లేదండి. ఓన్లీ జీలకర్ర, వెల్లుల్లిపాయ, ధనియాలు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తే బాగుంటుంది టేస్ట్. అయితే ముందు ఆనియన్స్ ఫ్రై చేశాక ఆ తర్వాత టమాటోస్ యాడ్ చేసి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా వేసి చేప ముక్కలు కూడా వేసి అది బాగా కలిసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి దానికి చేప ముక్కలు ములిగే విధంగా వాటర్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. చింతకాయలు వేసి చేసిన చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చింతకాయలు కొంతమందికి పడవు, ఎందుకంటే పెద్దవారు ఉన్నారంటే ఒళ్ళు నొప్పులు అంటారు. మామూలుగా అయితే కొంతమంది తిన్నా జలుబు చేస్తుంది అంటారు. కాబట్టి ఈ చింతకాయలు తింటే పడే వాళ్ళు మాత్రమే ఈ చేపల పులుసు చింతకాయలు వేసి చేయండి. లేదంటే చింతపండు కూడా వేసి ఈ చేపల కర్రీ చేయొచ్చు. చింతపండు కన్నా చింతకాయ వేసి చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకనే నేను చింతకాయలు ఉడకబెట్టి దాని పులుసు తీసి చేపల్లో వేశాను. ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఒక లైక్ కొట్టమని చెప్పండి ఫ్రెండ్స్. నిజానికి ఈ వీడియోస్ ఇంట్లో కుకింగ్ చేసి పెట్టేదానికన్నా ఇలా పొయ్యి మీద చేసి పెడితే మటుకు నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంటే నేను ప్రస్తుతం ఆ విలేజ్లో ఉన్నాను కదా, అందులోకి మాది జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ కోసం ఇటువంటి కర్రీస్ చేయాలంటే గ్యాస్ స్టవ్ స్పెషల్గా తీసుకోవాలి. మేము ఆ విలేజ్కి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఫ్యామిలీ పెద్దది కాబట్టి ఇలా పొయ్యి మీదే కుకింగ్ చేస్తుంటాం కర్రీస్ అన్నీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్.